జైవాసవి 10వ అధ్యాయం. కణ్వ మహర్షి దర్శనం, చిత్రకంఠుని మాయాజాలం, చిత్రకంఠుని మరణం. ఆ వైశ్య ఋషులు కైలాస పర్వతం పైన కూర్చొని ఆలోచిస్తున్నారు. మేనల్లుడికి కూతుర్ని ఇవ్వాలన్న నియమం ఉంది. ఆ పాలన భ్రష్టు పడితే వంశ సాంప్రదాయం పోతుందన్నమాట. చిత్రకంఠుడు మాపై కోపంగా ఉన్నాడు. మేమంతా అతనిచే శాపించబడ్డాం. ఏది జరగాలో అది జరగాలి, మేనల్లుడికి కూతుర్నిస్తాం అని చెప్పి ఇవ్వకపోతే అబద్ధాల పాలవుతాం. ఇంతకంటే భయంకరమైనది ఏదీ లేదు కదా. దానికోసం మేము భయపడ్డాం. కానీ మరణస్థితిలో రాజవంశ విధ్వంసం సమయంలో గోబ్రాహ్మణ రక్షలో చెప్పిన అసత్యం కూడా నిజమవుతుందని పురాతన ధర్మంలో సాంప్రదాయం ఉంది. చిత్రకంఠ సమస్య వల్ల మనం అవాస్తవం మాట్లాడినా భయపడకూడదు. కానీ మేనల్లుడు కూడా మనల్ని దుర్భాషలాడుతాడేమో. కాబట్టి ఈ కన్యని ఎవరికివ్వాలి? తండ్రి వంశం, తల్లి వంశం కానీ వరుడికి చూస్తే నరకంలో పుడతానని శాస్త్రం చెప్తోంది. ఈ 2 వంశాలను వదిలేసి ఈ కన్యను మరొకరికిస్తే అప్పుడు కూడా ఈ కథ విన్నాక కూడా చిత్రకంఠుడి బాధ మళ్ళీ మొదలవుతుంది అని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో కణ్వ మహర్షి గొప్ప బ్రహ్మ ఋషి కైలాస శిఖరం వద్ద ఈశ్వరుడిని స్తుతించి నమస్కరించి గంగా జలవాహిని యొక్క ఆనందాన్ని కోరుకుని అక్కడికి వచ్చారు. ఆ వైశ్య ఋషులు బ్రహ్మ ధ్యానం చేసి వస్తున్న కణ్వ మహర్షిని చూసి, ఇప్పుడు కీర్తి కన్య విషయంలో మేమేం చేయాలి? మీరే మాకు సహాయం చేయండి, తీర్పు చెప్పండి అని వేడుకున్నారు. అప్పుడు కణ్వ మహర్షి, ఓ వైశ్య ఋషులారా, నేను మీకు ఒక ధార్మిక రహస్యాన్ని చెప్తాను. వేదాల నుండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే 3 జాతులు ఉత్పత్తి చేయబడ్డాయి. ఆ తర్వాత ఆ వైదిక కర్మలను పాటించేవారు ఎందరో ఉద్భవించారు. వైశ్యవర్ణం ఋగ్వేదంలో బ్రహ్మచే నిర్ణయించబడింది. ఋగ్వేదంలో మేనమామ కుమార్తెల గురించి చెప్పబడిన ధర్మాన్ని వినండి. దర్భశుద్ధి చేసిన వేపే అగ్నిహోత్రానికి నచ్చినట్టు మేనల్లుడికి మేనమామ కూతురు నచ్చుతుంది. కనుక అన్ని ప్రయత్నాలు చేసి తప్పకుండా నీ చెల్లెలి కొడుక్కి నీ కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యి అని కణ్వ మహర్షి అంతర్ధానమయ్యారు. వైశ్య ఋషులు మేనల్లుడికి కీర్తికన్యనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. అక్కడ చిత్రకంఠ కీర్తికన్య మోహంలో ఆ వైశ్యుని మేనల్లుడైన వరుడు సుదంతుణ్ణి మాయాజాలంతో చంపాలని భావించి దురుద్దేశంతో మాయను సృష్టించాడు. అప్పుడు ఆ మాయ వల్ల సుదంతుడు రోగగ్రస్తుడయ్యాడు. ఇది చూసిన వైశ్య ఋషులు నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి భక్తితో, ఓ నందీశ, ఈశ్వర పరమమిత్ర, స్వామి మమ్మల్ని రక్షించు, మాకు మంగళం కలిగించు అని వేడుకున్నారు. అప్పుడు నందీశ్వరుడు దివ్య దృష్టి ద్వారా అన్నీ తెలుసుకుని వైశ్యులకు ఇది చిత్రకంఠ అనే గంధర్వుడి చర్య అని చెప్పాడు. భూతాధిపతి ప్రభువైన పరమేశ్వరుడు సంతోషంతో చిత్రకంఠకు ఒక మాయాశక్తిని ప్రసాదించాడు. మహాశక్తితో నీ చెల్లెలి కొడుకుని చంపే అవకాశం దొరుకుతుందని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దాని నుంచి కాపాడుకునే మార్గాన్ని మీకు చెప్తాను. ఈ మాయ వల్ల రోగగ్రస్తుడయ్యాడో ఆ మాయ 7 రాత్రులు మాత్రమే ఉంటుంది. అనంతరం దాని శక్తి నశిస్తుంది. పారిజాత వృక్షాలతో, కల్పవృక్షాలతో, మనోజ్ఞలతో నిండిన ఈశ్వరుని ఉద్యానవనంలో ఆ కీర్తికన్యకు సుదంతునికి వివాహం జరిపించండి, మీకు శుభం జరుగుతుంది అన్నారు. ఆయన చెప్పినట్లే వైశ్య మహర్షులు వివాహానికి పూనుకున్నారు. చిత్రకంఠుని మాయాజాలం నశించింది. ఆ సమయంలో దేవతలందరూ మహాదేవుని దర్శనం కోసం కైలాసానికి వచ్చారు. కానీ భృంగీశ్వరుడు దేవతలను లోపలికి రానివ్వలేదు. అప్పుడు దేవతలందరూ కుంగిపోయారు. భృంగీశ్వరుడు అడ్డపడిన దేవతలను చూసి వైశ్యులు పరిహసించారు. ఆ పరిహాసాన్ని చూసిన దేవతలందరూ, ఎవరు బ్రాహ్మణులను, దేవతలను అపహాస్యం చేసి బాధ పెడతారో అలాంటి జాతి తప్పకుండా నశిస్తుంది అని శపించేశారు. ఆ శాపాన్ని విని భీతిల్లిన వైశ్య ఋషులు అంజలి ఘటించి, ఓ దిక్పాలకులారా, భక్తుల ఈ చిన్న అపరాధాన్ని క్షమించండి అని ప్రార్థించారు. అప్పుడు దేవతలు సంతోషించి, ఓ కుమారులారా, కీర్తికన్య సుదంతుని కళ్యాణంలో 33 కోట్ల మంది దేవతలను పూజించండి
అని చెప్పారు. వైశ్యులు అనంతరం దేవతల ఆరాధన చేయగా దేవతలందరూ సంతోషించారు. మరుసటి రోజు వైశ్యులు మందాకిని నది ఒడ్డుకి చేరారు. అక్కడ జలక్రీడా విహారయాత్ర చేస్తూ ఆనందంగా గడిపారు. అప్పుడు చిత్రకంఠ మాయాజాలం వల్ల వైశ్యులు నీటిలో మునిగిపోయి నీళ్లలోంచి బయటకు రాలేక భయభ్రాంతులకు గురయ్యారు. తర్వాత గౌరీదేవిని మనస్సులో ధ్యానించారు. శ్రీ పరమేశ్వరి అనుగ్రహంతో 2 నౌకలు దగ్గరికి వచ్చి వారి ప్రాణాలను కాపాడాయి. తర్వాత వైశ్య ఋషులు కల్పవృక్ష తోటలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనందంగా భృంగీశ్వరునికి కథ వివరించి వధూవరులను తమ పూర్వ నివాసాలైన కైలాసగిరి పారిజాత వృక్షాల తోపుకు తీసుకువెళ్లారు. అప్పుడు చిత్రకంఠ తన మాయాజాలం వ్యర్థమని గ్రహించి ఆ వైశ్యులను చంపడానికి కోపంతో తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ వైశ్య ఋషులు భయపడి నందీశ్వరుణ్ణి వేడుకున్నారు. నందీశ్వరుడు వెంటనే ఆ దుర్మార్గుడైనటువంటి ఆవేశపరుడైనటువంటి భక్తిహీనుడైనటువంటి గంధర్వుణ్ణి సంహరించారు. అప్పుడు నందీశ్వరుడు, ఓ వైశ్య, ఈ గంధర్వుడు భవిష్యత్తులో కూడా మీకు శత్రువవుతాడు అని హెచ్చరించి అంతర్ధానమైపోయాడు. అప్పుడు వైశ్య ఋషులు కుటుంబ సమేతంగా తమ ఇంటికి తిరిగి వచ్చేశారు. జై వాసవి 10వ అధ్యాయం సంపూర్ణం.